మంచి సేఫ్టీ ప్లేస్ అని చెప్తాను. సో ఇక్కడ నుంచి పహల్గామ్ వెళ్తున్నాం కాబట్టి మధ్యలో టూరు, అలాగే షాల్ ఫ్యాక్టరీస్, అలాగే యాపిల్ ఏమంటారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యాపిల్ వ్యాలీ, యాపిల్ వ్యాలీ, యాపిల్ గార్డెన్, యాపిల్ గార్డెన్, ఇంకా అదేంటి కేసరి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. కేసరి అదే కుంకుమ పువ్వు గార్డెన్ కూడా రెండు చూపిస్తుంది. ठीक है सर. और में सर सेंट्रलाइज मीटिंग है सर. सेम कैटेगरीज की मीटिंग ये भी 6 बजे आना है सर. फिर ये रात है सर. और सर रात में भी 2 घंटे ఇక్కడ వాటర్ ఎక్కువ లేదంట. సో వాటర్ ఉన్నప్పుడు రివర్ రాఫ్టింగ్ చేస్తారంట. ఇది వాటర్ చూపించు. చూపించు. నువ్వు రా బుజ్జి. ఇది మొత్తం రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట ఇక్కడ. గుడ్ మార్నింగ్. సో గుల్మార్గ్ 2 days అయిపోయింది. ఇక్కడ నుంచి మనం పహల్గామ్ వెళ్తున్నాం అనమాట. సో గుల్మార్గ్లో వచ్చేసి టెంపరేచర్ బాగా ఉంది. -1, -2 వరకు వెళ్ళింది. సో ఇది ఫిబ్రవరి ఎండింగ్, అంటే అరౌండ్ మనకి 17-18లో వచ్చాము మేము. ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం మార్చ్ వరకు ఉంటుందంట స్నో. సో రావచ్చు, విజిట్ చేయొచ్చు. అండ్ కేబుల్ది చూసారు కదా రైడ్, చాలా బాగా అనిపించింది. phase 1, phase 2 అది వచ్చేసి ఒకటి 9,000 phase 1 అండ్ 15,000 వచ్చేసి phase 2 అనమాట. అరౌండ్ 14 or 15,000 ఉంది అది ఫీట్, అంతే కదా. సో మేమైతే ఫస్ట్ phase 1కి వెళ్ళాం, చిన్నపిల్ల ఉంది కాబట్టి. సో ఎవరైనా phase 2కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దట్ అంతా ఏం లేదు, ఇప్పుడు కొంచెం బెటర్, మనము బేర్ చేయాల్సినంత ఉంది. టెంపరేచర్ అయితే నో ప్రాబ్లము. అండ్ థర్మల్స్ అయితే బాగా మెయింటైన్ చేయండి స్నోలో వెళ్ళేటప్పుడు. కోల్డ్ కూడా బాగా వచ్చేసింది, చేంజ్ అయిపోయింది వాయిస్. సో ఇక్కడ నుంచి మనం పహల్గామ్ వెళ్తున్నాం. గుల్మార్గ్ టూర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది 2 days. ఇక్కడ నుంచి పహల్గామ్ మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే ఎటువంటి టెన్షన్స్ లేవు, భయం లేదు, ఎందుకంటే ఫుల్ ఆర్మీ సెక్యూరిటీ ఉందన్నమాట. ఎవ్రీ 2 meters 3 metersకి కంప్లీట్గా ఉన్నారనమాట అందరూ. సో భయం ఏం లేదు, మంచి సేఫ్టీ ప్లేస్ అని చెప్తాను. సో ఇక్కడ నుంచి పహల్గామ్ వెళ్తున్నాం కాబట్టి మధ్యలో టూరు, అలాగే షాల్ ఫ్యాక్టరీస్, అలాగే యాపిల్ ఏమంటారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యాపిల్ వ్యాలీ, యాపిల్ గార్డెన్, ఇంకా అదేంటి కేసరి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. కేసరి అదే కుంకుమ పువ్వు గార్డెన్ కూడా రెండు చూపిస్తున్నారు అన్నమాట డ్రైవర్ గారు. సో అవి చూసుకుంటూ పహల్గామ్ వెళ్ళిపోదాం. చలో. దిస్ ఇస్ యాపిల్ వ్యాలీ. సో ఇది వచ్చేసి సెప్టెంబర్ సీజన్లో ఉంటుందంట యాపిల్ వ్యాలీ. ఐ లవ్ యాపిల్ వ్యాలీ. एप्पल जूस बाहर मिलेगा. इधर क्या है? चटनी से. चलो. యాపిల్ పికిల్ శాంపుల్ చూపిస్తున్నాను. కదా యాపిల్ పికిల్, ఇది చట్నీ, అది పికిల్. పహల్గామ్ హోటల్ అనమాట. చాలా బాగుంది హోటల్, వ్యూ పాయింట్ అయితే. పహల్గామ్ హోటల్ వ్యూ, వావ్, ఎక్సలెంట్.
इसमें या हिंदी में सर? जो मर्जी आपको। जिसमें आप सर, ये आपका रूम कार्ड है सर। जब भी आप रूम लीव करोगे सर, कार्ड साथ लेके आना, ठीक है सर। और गर्म पानी का मैं दिखाता हूँ सर। गर्म पानी की सर हमारी टाइमिंग है सर, इवनिंग में हम 6 बजे स्टार्ट करेंगे सर, तो चलेगा रात के 12 बजे तक, फिर बंद हो जाएगा सर। उसके बाद फिर से मॉर्निंग में 6 बजे ऑन हो जाएगा, दिन के 12 तक चलेगा सर। टैप में आ जाएगा सर लेफ्ट साइड में, और वॉश बेसिन में आएगा राइट में सर। ओके। When you use hot water, sir, first of all you have drain 1 and 1/2 bucket, then will come hot water, sir. Okay, sir. And your room service number is sir 123. 123 is your room service number 24/7, sir. और अगर कुछ ऑर्डर करना हो तो 148 होता है सर। 148 जी सर। जी सर, रेस्टोरेंट 148 और रूम सर्विस 148, ठीक है सर। और फिर सर सेंट्रलाइज हीटिंग है सर, सेम टाइमिंग इसकी भी है, ये भी 6 बजे ऑन हो जाएगा सर। और फिर ये रात है सर। और सर रात में भी 1-2 घंटे 3 घंटे रेस्ट करेंगे, उसके बाद फिर से आगे टेम्परेचर राइज बैकग्राउंड से होता जाएगा सर। आपको कुछ नहीं करना है सर। ज़्यादा टेम्परेचर नहीं होगा వెల్కమ్ బ్యాక్ పహల్గామ్. సో పహల్గామ్ వచ్చేసాము. దిస్ ఈజ్ మై రూమ్. కోల్డ్ అయిపోయి ఫీవర్ వచ్చేసింది నాకు కంప్లీట్గా. ఇది చింతల్లి, గుండు తల్లి, గుండు బోచుడు. సో మా రూమ్కి ఆపోజిట్ వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ స్నో ఉంటే బాగుండేది. స్నో 10 days కిందటే కరిగిపోయిందంట మేము వస్తున్నాం అని చెప్పి. అంటే మాకు జలుబులు ఉంటాయి కదా పడవని చెప్పి కరిగిపోయింది. సో అందుకే కొంచెం గ్రీనరీ అంతా వచ్చింది. కానీ కాశ్మీర్లో 2 seasons అయితే రన్ అవుతాయి, చక్కగా రావచ్చు 2 seasonsలోని. ఒకటి స్నో సీజన్, ఒకటి కూల్ సీజన్. యా, వింటర్ అండ్ సమ్మర్, కూల్ సీజన్, స్నో సీజన్. సో వింటర్ సీజన్ ఎలాగో తెలుసు, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఐ థింక్ మిడిల్ ఎండింగ్ వరకు ఉండొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేదంతా సమ్మర్ సీజన్లోని జూన్, జూలై, ఇంకా అక్కడ నుంచి ఇక్కడ యాపిల్ అండ్ ఆక్రోట్ తోటలు కూడా ఉంటాయంట. అవి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయంట అవన్నీ. సో ఓవరాల్గా అయితే కాశ్మీర్ టూర్ అనేది చాలా ఎక్సలెంట్ అనే చెప్పాలి. చాలా బాగుంది. అండ్ వ్యూ పాయింట్ అయితే తీసుకున్నాం. సో ఇది రూము. అండ్ ఆపోజిట్లో కూడా ఒక నది ఉంది, అది రివర్ రాఫ్టింగ్ చేస్తారంట ఆ నది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా పదండి. ఇప్పుడేం టూర్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే కోల్డ్ అయ్యి ఫీవర్ వచ్చింది నాకు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ముందు ఆపోజిట్లోనే వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా. చలో. ఇక్కడ వాటర్ ఎక్కువ లేదంట. సో వాటర్ ఉన్నప్పుడు రివర్ రాఫ్టింగ్ చేస్తారంట. ఇది వాటర్ చూపించు. నువ్వు రా బుజ్జి. ఇది మొత్తం రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట ఇక్కడ. వాళ్ళండి అసలు లొకేషన్ పైన చూడండి, హిల్స్ మొత్తం. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇది ఏం చెప్పొద్దు. లాస్ట్ డే పహల్గామ్లో ఉన్నాం. సో లాస్ట్ ఇది పహల్గామ్ హోటల్ అనమాట. ఫుడ్ అయితే అయిపోయింది. సో సేమ్ యాజ్ యూజువల్ మా బేబీ దాని ఫుడ్. చాలా పహల్గామ్లో ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా బాగుంది లొకేషన్ అయితే. వావ్, బ్యూటీ. बनवा राजा अवंतीवर्मन 855 AD 83 सेंचुरी में बना मंदिर. 1200 साल हो गए मंदिर को. 5 साल तक पूरा मंदिर ठीक है. 1214 में बुद्ध सिकंद था, तो इसने पहले तोड़फोड़ किया. इसके बाद ये भूकंप की वजह से पूरा मिट्टी में खोद के निकाला ब्रिटिश वाले ने. 1913 1926 तक जो भी मूर्ति वाले चांदी को
ये बहन जी, ये विष्णु जी था, ये शेषनाग और गंगा, गंगा के नीचे कोकोडाइज। ये भी बहन जी नवग्रह जानते हैं? नवग्रह है ना, चंद्रसूर्य। ये बहन जी నవగ్రహ ఇంకో బాయ్ 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 కాశ్మీర్. సో అయిపోయింది ఈ రోజుతో ట్రిప్ ఎండ్ అనమాట. పహల్గామ్లోని యాక్చువల్ వ్యూ పాయింట్స్ అయితే చూడలేదు, ఎందుకు అంటే నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. సో ఒక టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకొని వస్తున్నాం అనమాట. సో మాకైతే ఇప్పుడు ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వచ్చేసాం 1.5 hour బిఫోర్. సో ఇక్కడ చెక్ ఇన్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు చెక్-ఇన్స్. సో అందుకనే బిఫోర్ దట్ వచ్చేసామన్నమాట. సో మొత్తానికైతే కాశ్మీర్ టూర్ బాగా జరిగింది అండ్ వ్లాగ్స్ మోర్ వస్తాయి. అండ్ నెక్స్ట్ బేబీకి ఎలా కేర్ తీసుకున్నాను కూడా ఒక వ్లాగ్ చేస్తాను, చూసేసేయండి. సే బాయ్ కాశ్మీర్ మమ్మీ. ఇదిగో బాయ్ బాయ్. సో ఎండ్ ఉన్న చాలా కూల్గా ఉంది. చాలా బాయ్.